హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి P4 సర్వే ఉందో ఆ P4 సర్వేతో లింక్ చేస్తామని అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో అయితే ఈ యొక్క P4 సర్వే అంటే ఏమిటి? ముఖ్యంగా P4 సర్వేకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని లింక్ చేయడం ద్వారా ఏమేమి ప్రయోజనాలు చేకూరుతాయి? ఎవరెవరికి ప్రయోజనాలు అయితే చేకూరుతాయి? ఈ వివరాల గురించి అయితే క్లియర్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా దయచేసి వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. చాలామంది వీడియోని చేసి సైలెంట్‌గా అయితే వెళ్ళిపోతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? సో నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను నేను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్‌ను కూడా బిల్డ్ చేస్తున్నామని చెప్తూ వచ్చారనమాట. సో అంటే దీనికి సంబంధించి దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్‌లో చేసుకోవడానికి, మీ సేవ ద్వారా చేసుకోవడానికి, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం నుంచి చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పిస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు. సో మనకు రాష్ట్రంలో P4 సర్వే అనేటువంటిది అయితే చాలా రోజుల నుంచి అయితే జరుగుతూ ఉంది. అసలు P4 సర్వే అంటే ఏమిటి? ఈ యొక్క P4 సర్వేని ఎందుకు తీసుకువచ్చింది ప్రభుత్వము? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీరో పోవర్టీని నిర్మూలించడానికి ఈ యొక్క P4 సర్వేని అయితే తీసుకువచ్చారనమాట. దీని ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు ఉంటారో సో వాళ్ళందరినీ కూడా సర్వే చేసి నిరుపేద కుటుంబాలందరినీ ఒక లిస్టులో అయితే చేర్చడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మనకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే చేస్తున్నారు ఈ యొక్క P4 సర్వేని. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20% వరకు నిరుపేద కుటుంబాలు అయితే ఉన్నాయని మనకు గుర్తించడం అయితే జరిగింది. సో ఇంకా కూడా ఈ P4 సర్వే అయితే జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమము ఈ యొక్క P4 సర్వే కంప్లీట్ అయ్యే టైంకి ఎక్కువ మందినే గుర్తించే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట ఈ నిరుపేద కుటుంబాలకు సంబంధించి. సో అయితే ఈ యొక్క నిరుపేద కుటుంబాలు 20% ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల వచ్చేటువంటి 1,500 రూపాయలు అందించాలని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ P4 సర్వే అయితే లింక్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈ నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొంచెం డబ్బులు ధనిక కుటుంబాలు ఎవరైతే ఉంటాయో లైక్ ఎట్లా అంటే సో ఎక్కువ డబ్బు కలిగినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు సో వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా ఈ నిరుపేద కుటుంబాలకు కొంచెం సహాయం అయితే అందించే విధంగా అయితే చూస్తున్నారన్నమాట. సో మ్యాక్సిమము ఈ ప్రస్తుతానికి లిస్టులో చేర్చినటువంటి ఈ 20% నిరుపేద కుటుంబాలకు అన్నిటినీ అందజేసేలైతే చూస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి సో అన్ని సదుపాయాలు కూడా కల్పించే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద వచ్చేటువంటి సహాయాన్ని కూడా వర్తింపు అయితే చేస్తున్నారనమాట. అందుకొరకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని P4 సర్వే అయితే లింక్ చేయడం అయితే జరిగింది. సో ఈ పథకం ద్వారా వచ్చేటువంటి 18,000 రూపాయలు వీళ్ళకి కూడా వర్తింపు అయితే జరుగుతుందన్నమాట. సో అందువల్ల మనకు ఈ యొక్క P4 సర్వేతో లింక్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. P4 సర్వే అంటే ఏమిటంటే సో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలనైతే గుర్తించడం అన్నమాట. వాళ్ళకు గుర్తించి సో ఇక అన్ని సదుపాయాలైతే కల్పించడం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలను అన్నిటినీ కూడా వర్తింపు చేయడమే ఈ P4 సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో పాటుగా కొంచెం ధనిక కుటుంబాలు అయితే ఉంటాయి కదా, సో వాళ్ళ నుంచి కూడా వీలైనంత సహాయాన్ని కూడా అందింపు చేయడాన్ని ఈ P4 సర్వే అంటారనమాట. సో ప్రజెంట్ అయితే మనకు అది రన్నింగ్‌లోనే ఉంది. సర్వే అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 20% వరకు మాత్రం గుర్తించున్నారనమాట. 20% ఈ నిరుపేద కుటుంబాలను.
సో వాళ్ళకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా వర్తింపు చేస్తారు. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాల గురించి అయితే తెలుసుకుందాము. ముఖ్యమైన వివరాలంటే ఏం లేదండి, దీనికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అప్లై చేసుకునేటప్పుడు, ఆ వివరాల గురించి. సో మొట్టమొదటిగా ఈ పథకానికి అర్హులు అవ్వాలి అంటే ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉండాలన్నమాట. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులై ఉన్నట్టు వాళ్ళు ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. సో ఇక మనకు ఏజ్ విషయంకి వచ్చినట్లయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాలు లోపైతే ఉండాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఒక వీడియో అయితే పెట్టాను దీని మీద. సో అప్పుడు కామెంట్లు అయితే పెట్టారు. సో మాకు 18 సంవత్సరాలు అయితే నిండి ఉన్నాయి, మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అవ్వకపోయినా మాకు ఇస్తారా అని అడిగారనమాట. సో పర్టికులర్గా ప్రస్తుతానికైతే ఈ పథకానికి మ్యారేజ్ కంప్లీట్ అయిన వారికే ఇస్తామని అయితే రూల్ ఏమీ తీసుకురాలేదు. బట్ ఏంటంటే ఏజ్ అయితే మనకు కంపల్సరీ అనేది చెప్పున్నారు, 18 సంవత్సరాలు నిండి ఉండాలని అయితే కంపల్సరీగా చెప్పున్నారు. అంతేకాని మ్యారేజ్ అయితే కన్ఫర్మ్గా అవ్వాలని, వాళ్ళకి పిల్లలు ఉంటేనే ఇస్తామని సో ఈ విధంగా అయితే ఏమీ తీసుకురాలేదన్నమాట. అదేవిధంగా రాష్ట్రంలో ఆధార్ కార్డులతో పాటుగా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట. అలాగే ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే అయి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగి అయ్యిండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి శాలరీ అయితే పొందుతూ ఉండకూడదు అన్నమాట. సో ఈ విధంగా ప్రస్తుతానికి ఈ అర్హతలు మాత్రమే తీసుకొచ్చున్నారు. సో మనకు పథకం అయితే ఇంకా అమల్లోకి అయితే రాలేదు కాబట్టి, దరఖాస్తుల డేట్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇవైతే ఉన్నాయి. సో మనకు పథకాన్ని విడుదల చేస్తున్నామని ఒక డేట్ ఫిక్స్ చేశాక దానికి ముందు ఒక 3 డేస్ లోపల అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ అబ్స్ట్రాక్ట్లో అయితే అన్ని వివరాలు అయితే క్లియర్గా చెప్పుంటారనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక ముందు రోజుల్లో ఏమైనా చేంజెస్ చేసినా కూడా ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పథకానికి వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీ సేవల్లో అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు మీ అంతటా మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా మనకి వెబ్సైట్ కూడా డెవలప్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇక దీన్ని వచ్చేసి డబ్బులు ప్రతి నెల కూడా 1500 రూపాయలను డీబీటీ విధానంలో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్కి జమ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక బ్యాంక్ వివరాలకు సంగతి చూసుకున్నట్లయితే మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా, దానికి ఆధార్ సీడింగ్ అయితే అయి ఉండాలన్నమాట. సో పర్టికులర్గా మనకు ఈ బ్యాంక్ అకౌంటే ఉండాలని అయితే రూల్ అయితే ఇంకా ఏం తీసుకురాలేదు. సో గతంలో అయితే చాలా వచ్చాయన్నమాట, చాలా సమాచారం కూడా బయట చాలామంది వీడియోస్లో కూడా పెట్టారు. ఏమని దీనికి పర్టికులర్గా పోస్టల్ అకౌంటే ఉండాలి, సో అండ్ సో అని ఇట్లా చాలామంది కూడా అన్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అటువంటి అప్డేట్ ఇంకా ఏమీ రాలేదు. చూద్దాం ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చేసి అయితే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.